తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు రెండో విడత రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు 6,190,000 కోట్లు జమ కానున్నాయి. రెండో విడత రుణమాఫీ నిధులు మొత్తం 12,289 కోట్లను ఈ స్కీమ్కు ఇప్పటికే వరకు కాంగ్రెస్ సర్కారు వెచ్చించినట్లయింది. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాహుల్ సోనియా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. రాజకీయ ప్రయోజనాలు కాదు, రైతు ప్రయోజనాలు ముఖ్యమన్నారు. ఎంత నష్టం వచ్చినా రైతు వ్యవసాయాన్ని వదలడం లేదన్న సీఎం రైతు సంక్షోభం నుంచి బయటకు పడేందుకు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించామని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తాం ₹1,00,000 అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండోసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని 6,198 కోట్లు దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. 84 లక్షల మందికి ఒకే రోజు రుణమాఫీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రారంభించామన్న భట్టి 12,289 కోట్లు రైతుల రుణ ఖాతాల్లో చేరాయని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ అంటే సాధ్యం కాదన్నారని, గతంలో లక్ష మాఫీనే బీఆర్ఎస్ దఫాలుగా చేయలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వానికి ఇది సంతోషకరమైన రోజన్న భట్టి ప్రతి నిమిషం ప్రజల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జులై మాసంలో 18వ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండవ విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అకౌంట్స్ వచ్చి 6.4 లక్షలు, కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే
17.91 అకౌంట్లు, అట్లాగే 16.29 లక్షల కుటుంబాలు 12,208 కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద 31,000 రుణమాఫీ కోట్లలో 12,289 కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ చెక్కుతో పాటు వారు ఇక్కడ చెక్ ఇస్తా ఉంటారు. చెక్కుతో పాటు ఈ 6,190 కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్ గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇక రైతులు పంట నష్టాన్ని భరించేలా పంట బీమా తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వం పంటల బీమా ఎత్తివేసిందన్న ఆయన తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది 2వ విడత. ఈ రోజున సుమారు 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. ఆనాటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్న మాటను నిలుపుకునేటువంటి రాష్ట్రం, ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు 2వ విడత రుణమాఫీ 1,50,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం, అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.